హలో, నేను మీ శేషరావు. ఎన్నికలు అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది డబ్బు, మద్యం. వీటి మీదనే ఎక్కువగా ప్రచారం కూడా ఆధారపడి ఉంటుంది. అసలు ప్రచారానికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్నికల ఖర్చు ఎంత అవుతుంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో అనేది ఒక అంచనా. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా 2024 ఎన్నికలను చూస్తూ ఉన్నారు. 2024లో ఎలక్షన్లో రికార్డు స్థాయిలో ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పుడు ఎన్నికల కమిషనే అంచనా వేస్తూ ఉంది. ఈసారి ఎన్నికల వ్యయం 1,35,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. 2019లో అయితే 60,000 కోట్ల రూపాయలే ఖర్చు అయ్యింది. పార్టీలు, అభ్యర్థులు పెట్టినటువంటి ఖర్చు 60,000 కోట్ల రూపాయలు. అంటే గత ఎన్నికల కంటే ఈసారి ఆల్మోస్ట్ డబల్ దాటిపోయిందని చెప్పి మనం భావించవచ్చు. మొదట్లో 1,20,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేయడం జరిగింది 2024 ఎన్నికల్లో. కానీ అనూహ్యంగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలని సుప్రీంకోర్టు బయటకు వచ్చిన తర్వాత ఆ ఖర్చు ఒకేసారిగా పెరిగిపోయిందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రకటన తేదీకి సహజంగా 2 నుంచి 3 నెలల ముందు నుంచి ఈ ఖర్చు లెక్కలోకి వస్తుంది. ఆ లెక్క ప్రకారమే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మొత్తం ఖర్చులో ఎన్నికల కమిషన్ బడ్జెట్ వచ్చేసి 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. మిగతా అంతా కూడా అభ్యర్థులు, పార్టీలు పెట్టేటువంటి ఖర్చే. భారత్లో మొత్తం ఓటర్లు వచ్చేసి 96,60,00,000 మంది ఉన్నారు. ఆ లెక్కన ఖర్చు అయ్యేటువంటి అంచనాకి చూస్తే కనుక ఒక్కొక్క ఓటర్కి సరాసరి ఖర్చు 1,400 రూపాయలు ఉంటుందని చెప్పి ఒక అంచనా. మొత్తం ఖర్చులో మీడియా ప్రచారానికి 30% ఉంటుంది. 30% వరకు మీడియా ఖర్చు ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా కూడా యాడ్ అయింది. ఇంతకుముందు ప్రింట్ మీడియా ఉండేది, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది, ఇప్పుడు సోషల్ మీడియా కూడా యాడ్ అయింది. కాబట్టి మొత్తం ఖర్చులో 30% వాటా కేవలం మీడియా ప్రచారానికి వెళ్ళిపోతుంది. 45 రోజుల ఖర్చే 1,35,000 కోట్ల రూపాయలు. అంటే కేవలం 45 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. రాజకీయ పార్టీలు మొత్తం ఖర్చు అంతకు 2 రెట్లు ఉండొచ్చు. రాజకీయ పార్టీల మొత్తం ఖర్చు వచ్చేసి అని చెప్పి చెప్పొచ్చు. 2019లో ఖర్చు అయినటువంటి 60,000 కోట్లలో బీజేపీ వాటా వచ్చేసి 27,000 కోట్లు ఉంది 2019 అంటే గత ఎన్నికల్లో. సో ఇప్పుడు మనం చూస్తే అత్యధికంగా ఎలక్టోరల్ బాండ్స్ వచ్చిన తర్వాత అయినటువంటి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ని ఎవరెవరు ఏ విధంగా క్యాష్ చేసుకున్నారనేది సుప్రీంకోర్టు బయటపెట్టేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత ఏ పార్టీలు భారతదేశంలో ఎక్కువగా లబ్ధి పొందాయి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో అనేది మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ బయటకు వచ్చిన తర్వాత ఖర్చు కూడా విపరీతంగా పెరిగిపోయింది పార్టీలకి. ప్లస్ ఓటర్లకు ఇచ్చేటువంటి డబ్బు కూడా ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు ఓటర్లు. వాస్తవంగా మద్యం కానీ, డబ్బు కానీ ఇవన్నీ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు ఆ రెండింటిని బేస్ చేసుకునే ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకే మద్యం ప్రవాహం కొనసాగుతుంది. ఎన్నికల ఖర్చు కూడా పెరిగిపోతుంది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక భారతదేశంలోనే ఇంత ఖర్చు ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈసారి ఎన్నికల్లో 1,36,000 కోట్ల రూపాయలు ఖర్చు అని అంటే దాదాపుగా సగాన్ని మించిపోయింది ఖర్చు. దానికి కారణం ఏంటి? పెరిగినటువంటి ధరల, లేదంటే రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పా, లేదా ప్రజల్లో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి మార్పు అనుకోవాలా, లేదా రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు చేయలేము, ఎన్నికల్లో గెలవలేము అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారా అనేటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. అందుకే గత ఎన్నికల్లో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి అంచనా వేస్తుంటే ఈసారి దానికి రెట్టింపు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 27,000 కోట్లు అంటే 60,000 కోట్లు 27,000 కోట్లు అంటే సగం ఖర్చులో సగం బీజేపీ పెట్టింది. అంటే బీజేపీ విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది అనేదానికి ఈ నెంబర్ ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఎలక్టోరల్ బాండ్స్ని తీసుకున్నటువంటి పార్టీల్లో కూడా
బీజేపీదే సింహభాగం ఉంది ఈసారి కూడా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం, సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించినటువంటి వివరాలను బయటపెట్టింది. బీజేపీకి డొనేట్ చేసినటువంటి కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. సింహభాగం బీజేపీకే డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఈక్వల్గా ఆల్మోస్ట్ విరాళాలను సేకరించింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో. అందుకే కేసీఆర్ ఒకనొక సందర్భంలో నేను విమానం కొనుక్కోబోతున్నాను అని చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి అయితే ఏకంగా ఎన్నికల ఖర్చుని అనూహ్యంగా పెంచడానికి ఐపాక్ లాంటి సంస్థలని లేదా ప్రచారాన్ని సిద్ధం సభలు ఏ విధంగా నిర్వహిస్తున్నారో, ఒక్కో సిద్ధం సభను నిర్వహించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సినిమా సెట్టింగ్ల తరహాలో ఆ సభలు జరుగుతున్నాయి. బాహుబలి సినిమాలకి ఎలాంటి సెట్టింగ్లు వేస్తారో అలాంటి సెట్టింగ్లు వేస్తూ సిద్ధం సభలు నిర్వహిస్తున్నారని అంటే 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సంపాదించారు అనేది ఇప్పుడు విపక్షాలే చెప్తూ ఉన్నాయి. ఇసుక సిండికేట్ కానీ, మద్యం సిండికేట్ కానీ, లేదా భూముల కబ్జాలు కానీ, వీటన్నిటిని కూడా చెప్తున్నారు. లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. వాటి ఖర్చు పెట్టడం ద్వారా ఇప్పుడు మళ్ళీ అధికారంలో రావాలని ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు విపక్షాల నుంచి జగన్మోహన్ రెడ్డి మీద వస్తున్నాయి. బీజేపీ ఏమి తక్కువ తెలియలేదు. బీజేపీ గత ఎన్నికల్లోనే మొత్తం ఖర్చులు సగం పెట్టాయని అంచనా వేస్తున్నటువంటి క్రమంలో రాజకీయ పార్టీల ఖర్చులు రెట్టింపు అయ్యాయని మనం చెప్పవచ్చు. కేవలం 45 రోజుల్లో 1,35,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేయటం అనేది ఇది భారతదేశం అభివృద్ధి చెందినటువంటి దేశమా, లేదా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమా, లేదా పేదలు లేనటువంటి దేశమా అనేటువంటి ఒక అనుమానం కలుగుతోంది. ఒక్కో ఓటర్కి 1,400 రూపాయలు ఖర్చు అవుతుంది ఎన్నికల నిర్వహణ కోసం. అది కాకుండా అదనంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ మనందరికీ తెలిసిందే. సో భారత్లో మొత్తం ఓటర్లు 96,60,00,000 మంది ఉన్నారు సుమారుగా. సో వాళ్ళకి ఖర్చు అయ్యేటువంటి మొత్తాన్ని 1,36,000 కోట్ల రూపాయల ఖర్చుని డివైడ్ చేసి చూస్తే ఓటుకి 1,400 రూపాయలు సరాసరి సగటున పడుతుంది. సో మొత్తం ఖర్చులో ఎన్నికల కమిషన్ బడ్జెట్ వచ్చేసి 10 నుంచి 15% మాత్రమే ఉంటుంది. బట్ ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఎంత ఖర్చు పెట్టాలో అంత మాత్రమే ఖర్చు పెట్టాలి. కానీ దానికి మించి ఖర్చు పెడుతున్నటువంటి రాజకీయ పార్టీలని ఎవరు కూడా నియంత్రించలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఎన్నికల కమిషన్ వాస్తవంగా స్వతంత్ర సంస్థ, కానీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఆ స్థాయిలో పనిచేస్తుందా అంటే ఒక లింగడోని చూసాం, ఒక టిఎన్ శేషన్ను చూసాం. ఆ రోజు ఎన్నికల కమిషన్ ఎంత పవర్ఫుల్గా ఉందో ఇవాళ అంత బలహీనపడింది అనేటువంటి ఒక అభిప్రాయం అయితే ఉంది. అందుకే రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి డొనేషన్స్ని ఖర్చు పెట్టడానికి ఇప్పుడు తయారయ్యారు. అందుకే ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఖరీదైనటువంటి ఎన్నికలు ఒక్క భారతదేశంలోనే ఉన్నాయని చెప్పచ్చు మనం. అందుకే ఇంత ఖర్చు. సో ఎన్నికల ప్రకటన తేదీకి 3-4 నెలల ముందే ఖర్చు అయితే లెక్కేస్తారు. కానీ 45 రోజుల ఖర్చులే ఇప్పుడు మనం లెక్కేస్తే 1,36,000 కోట్లు వస్తుంది. ఇదంతా కూడా ఎలక్టోరల్ బాండ్స్ చేసినటువంటి మాయ అని చెప్పచ్చు. సో ఈసారి ఎన్నికల వ్యయం వచ్చేసి భారీగా పెరుగుతుంది. 2024 ఎలక్షన్స్లో రికార్డు స్థాయిలో ఖర్చు పెడుతున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్పచ్చు. ఇప్పటికే 3 విడతల ప్రచారం అయిపోయింది, 4వ విడత ప్రచారం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఖర్చు చేసినటువంటి ఖరీదైనటువంటి ఎన్నికలుగా భారతదేశ ఎన్నికలను 2024 ఎన్నికలను చూడొచ్చు. ఇటీవల వెల్లడించిన దాని ప్రకారం కూడా ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీలు ఎక్కువగా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలను సేకరించాయని ఆరోపణలు ఉన్నాయి. సేకరించాయి కూడా. వాటిని ఇప్పుడు ఖర్చు పెడుతూ మద్యం, డబ్బుతోటి ఓటర్లని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రలోభాలకు పాల్పడకుండా ఎన్నికల్లో ఓటు వేయాల్సిన బాధ్యత పౌరుల మీద ఉంది. ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి ప్రాక్టీసెస్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేయాలి. బట్ ఆ దిశగా ప్రయత్నం చేయలేనట్టు కనిపిస్తోంది. ఆ కారణంగానే రెట్టింపు ఖరీదైనటువంటి ఎలక్షన్స్గా ఇప్పుడు 2024 ఎలక్షన్స్ మారిపోయాయి. దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. అలాగే ఈ ఖర్చును చూసిన తర్వాత మీకేమనిపిస్తుందని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.